షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. రక్షణ అనేది అవసరం లేని వ్యక్తులు ఎవరైనా ఈ సమాజంలో ఉన్నారంటే అది అంత నమ్మకమైన మాట కాదేమో కదండి. మనం ఈ లోకంలో ఈ యొక్క సమాజంలో జీవిస్తున్నప్పుడు ఒక ఆర్థిక సంబంధమైన విషయాల్లో మనకు రక్షణ అవసరం అవ్వచ్చు. ఒక మనిషి నుండి, ఒక శత్రువు నుండి మనకి రక్షణ అనేది అవసరం కావచ్చు. కాకపోతే మనల్ని శోధిస్తున్న ఆ సాతాను నుండి రక్షణ కలిగించేది మాత్రము మన తండ్రి అయిన దేవుడే. ఎందుకంటే అతన్ని మనం ఎదిరించలేము, మన శక్తి సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ లోకంలో సమస్యలను అయితే కొంతవరకు మనం ఎదుర్కొనుకోవచ్చు, కానీ సాతానుడు ఒక్కొక్కసారి మనల్ని పెడుతున్న ఇబ్బందులు అసలు మనం గ్రహించే ఆ స్థాయిని దాటిపోయే స్థితిలో ఉంటాయి. ఉదాహరణకి యోబు విషయంలో గనక మనం ఆలోచన చేస్తే గనక ఆయన ఎంతో బుద్ధిమంతుడు, చక్కని ప్రవర్తన గలవాడు. ఆ దేశంలోనంటండి, ఆ ఊజు దేశంలో యోబు అంత చక్కని ప్రవర్తన గల వ్యక్తి ఇంకొకరెవరూ లేరని ఆ యోబు గ్రంథం మొదటి 3 వచనాల్లో యోబు గురించి, అతని యొక్క గొప్పతనం గురించి, ప్రవర్తన గురించి వ్రాయబడి ఉంది. మరి అంతటి చక్కని ఆ ఉన్నతమైన భావాలు గల చక్కని ప్రవర్తన గల ఆ వ్యక్తే సాతాను యొక్క శోధనలకు లోబడిపోయాడంటే మరి మనము ఎంతటి వారమండి. కాబట్టి ఇక్కడ రక్షణ అంటే మనము ఈ లోకసారముగా ఆలోచించే అవసరం లేదు. ఆత్మీయముగా ఆలోచన చేసినప్పుడు మన యొక్క ఆత్మను పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుంటాకి ఆ యొక్క రక్షణ అనేది మనకి కావాలి ఖచ్చితంగా. కేవలము తండ్రి అయిన దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఆ యొక్క రక్షణ మనకి ఇచ్చాడు. ఏదో మన గొప్పతనాన్ని బట్టో నాకు రక్షణ కావాలని అడగటం ద్వారా కాదు. మనల్ని ఆ యొక్క ప్రణాళికలో తన యొక్క చిత్తంలో నడిపించడం అనేది ఆయన యొక్క ఉద్దేశము. ఆ యొక్క ప్లానింగ్కి, ఆ యొక్క చిత్తానికి అనుగుణంగా దేవాదులు మనం రక్షించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియాను మనందరి కొరకు ఒక్కసారి ఆ యొక్క ప్రాణ త్యాగము ద్వారా, ఆ రక్తము చిందించడం ద్వారా మనందరినీ ఆ పాపం నుండి విడుదల కలిగించినట్లుగా మనం అందరం చూడగలుగుతున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, యెషయా గ్రంథంలోనే మరొక మాటను కూడా చూడవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఏమని రాయబడింది? స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఆ యొక్క దాస్యత్వంలో ఉన్న, ఎందుకు పనికిరాని, అంటే ఎవరు ఆదరించే స్థితిలో లేని, ఎవరు కూడా లేరు వారిని ఆదరించేవారు. కానీ తండ్రి అయిన దేవుడు వారి మూల్గులను విని వారిని తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని తన స్వకీయ జనముగా ఎన్నుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, పురుగు వంటి యాకోబు. పురుగుకి ఏమైనా విలువ ఉంటుందండి? కాళ్ళతో తొక్కుపడేయటమే కదా. అంటే కాళ్ళతో తొక్కుపడేసే స్థితిలో ఉన్న, నీచమైన స్థితిలో ఉన్న ఆ యొక్క ప్రజలను ఆయన ఎన్నుకున్నాడు. భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. ఒకవేళ ఇటువంటి పురుగు హీనమైన స్థితిలో ఎవరైనా ఉంటే గనక, సమాజం నుండి చేతికరించబడి నేను ఎందుకు పనికిరాని వాడిని, జనులు నన్ను నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, నా మీద చెడ్డ మాటలు పలుకుచున్నారని ఎవరైనా ఆత్మలో అనుకుంటుంటే గనక, మూలుగుచుంటే గనక, బాధతో కృంగిపోతూ ఉంటే గనక, ఇక్కడ చెబుతున్న ఈ మాట మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తానని నేను నమ్ముచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఆయన తృణీకరించే వారిని ఆయన ఎన్నుకుంటాడు. కాబట్టి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా కూడా ఈ లోకంలో సంచరిస్తూ ఆ శిష్యులను ఎన్నుకున్నాడు కదండి. మరి వారికి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా, పిహెచ్డీలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా మాస్టర్సా? కానీ వాళ్ళందరినీ ఎన్నుకున్నాడు. జాలర్లను ఎన్నుకున్నాడు, వడ్రంగి పని చేసేవారిని, అంటే నీచమైన స్థితిలో ఎందుకు పనికిరారు అనుకున్న వారే ఆయనకి కావాలి, తండ్రికి కావాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎవరైనా ఇటువంటి భావాలు కలిగి ఉంటే కనుక, నేను ఎందుకు పనికిరాను, నాకు ఆస్తి లేదు, లేదా నాకు స్టేటస్ లేదు, నాకు చదువు లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటే కనుక, ఒకవేళ నీవే కావాలేమో పరమ తండ్రికి, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియాకి నీవే కావాలేమో. ఆ ఎన్నికలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఆ ప్రత్యేకతలో నీవు ఉన్నావేమో, అది నీవు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి అలాగా నీచంగా ఆలోచించకుండా, తక్కువగా ఆలోచించకుండా, తండ్రి అయిన దేవుణ్ణి కలిగినందుకు
మనం గర్వపడాలి, గొప్పగా ఆలోచించాలి. కాబట్టి అటువంటి స్థితిని మనం అందరం కలిగి ఉండాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నేనే, నిన్ను రక్షించేవాడను, భయపడవద్దు, నిన్ను రక్షించేవాడను నేనే. ఈరోజు ఈ మాటలు వినిచిన మీతో నాతో కూడా తండ్రి అయిన దేవుడు చెబుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, భయపడవద్దు, మిమ్మల్ని రక్షించే వాడను నేనే. నీ యొక్క ఆస్తి నాకు అవసరం లేదు, నీ పిహెచ్డీలు, నీ డిగ్రీలు ఏం అవసరం లేదు, కానీ నీవు నాకు కావాలి. నేను ఏ విధంగా అయితే నీవు ఉండాలని కోరుకుంటున్నానో, నీవు అలాగా విరిగి నలిగిన హృదయం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, నా చిత్తానికి అనుగుణంగా, నా అధికారానికి అనుగుణంగా నీవు జీవిస్తే గనక నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నావని తండ్రి అయిన దేవుడు ఈ మాట ద్వారా మనకి సెలవుస్తున్నాడు. కాబట్టి మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడు. భయపడకుండా ఆయన సన్నిధిలో ప్రార్థనతో, వాక్యముతో, పాటలతో, స్తుత్యారాధనతో ఆయన ఘనము చేద్దాం, గొప్ప చేద్దాం. దేవుడి మాటను మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతమైన కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా. భయపడవద్దు, మిమ్మల్ని రక్షిస్తాను అని, మీ ఆత్మను రక్షిస్తాను అని, సాతాను నుండి విడుదల కలిగిస్తానని, విమోచన కలిగిస్తానని, దురాత్మల నుండి విడుదల కలిగిస్తానని, చీకటి నుండి విడుదల కలిగిస్తానని మాతో మాట్లాడారు. నీ జీవపు వెలుగుతో మమ్మల్ని అందరినీ నింపి నీ కృపలో భద్రపరిచి నడిపించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని